ఫర్ ఎగ్జాంపుల్ మనకు see first ఇక్కడ nature of payment and their holds limit for the deduction tax and for example rate of TDS applicable for the period but period or basic cut of in the individual HUF and for example other than new rates అని ఇచ్చాడు. ఓకే వాట్ ఇట్ మే బి అంటే మనకి ఇన్కమ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనం ఎన్ చేస్తుంటాం. సో వాటిపైన కంపల్సరీ సో మనకి ఇన్సూరెన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది అవునా. దెన్ ఫస్ట్ వన్ ఏమని చూడండి సెక్షన్ 192. ఓకే సెక్షన్ 192 ఇస్ ద సాలరీ ఉంది ఫస్ట్. ఓకే సో యాజ్ పర్ స్లాబ్ ప్లీజ్ నాట్ దట్ number change in the slab rate. For example we have been for example introduced for the financial year 2021-22. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాలరీ వచ్చేసి మనకి దేని మీద డేట్ అవుతున్నాడు యాజ్ అండ్ స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఓకే మనందరూ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి అవునా. సో దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమవుతుంది అంటే సాలరీ యొక్క TDS పర్సెంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ యూ నో పాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ or invalid పాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ 30%. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ ఎవరికైతే తెలియదో వాళ్ళపైన కంపల్సరీ ఎంత ఉంది. సో 30% TDS అనేది డేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా. సో నవేడేస్ ప్రతి ఒక్క పర్సన్ ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో పాన్ కార్డ్ అనేది తీసుకున్నారు. సో కాబట్టి సో ఎవ్రీ పర్సన్ దగ్గర మాక్సిమం ఉంటుంది. ఓకే దట్ ఇస్ ద సెకండ్ థింగ్. ఓకే సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ బేజెస్ మనకి ఏమవుతుంది సో TDS అనేది డేట్ చేసుకోవడం జరుగుతుంది as in salary మీద. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి చూడండి. సెక్షన్ 192A is a premature withdrawal from employee is a provident fund and for example premature so EPF ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని విత్డ్రాల్ చేసినప్పుడు సో సమ్ అమౌంట్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ మోర్ దెన్ ఆఫ్ ఇస్ 50,000. ఓకే సో ఇండివిజువల్ అయితే ఇంత పర్సెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ 10% డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ కంపెనీకి అండ్ అదర్ దానికి లేదు. బికాస్ ఎందుకంటే PF అమౌంట్ ఎవరికి ఎంప్లాయీస్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో రిమైనింగ్ కి స్లాబ్ పర్సెంటేజ్ అనేది లేదు అక్కడ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ we have to earn some interest is more than of 2,500. So is a individual and HUF 10% and for example is a companies 10%. And ఇలా ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇట్ మే బి ఏదైతే ఉందో సో ప్రతి ఇన్కమ్స్ పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పేమెంట్ చేస్తున్నప్పుడు అంటే ఇది మనం పేమెంట్ అయినా చేయొచ్చు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్న్ అయినా చేసుకోవచ్చు వాట్ ఇట్ మే బి. ఓకే సో సెక్యూరిటీస్ ఉన్నాయి మన దగ్గర మన బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పెట్టాం ఇన్ కేస్ దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది మన సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అది మనకి ఇన్కమ్ అవుతుంది అవునా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో పేమెంట్ ఇక్కడ పేమెంట్ టు కాంట్రాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మన ఆఫీసే ఉంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దాని బిల్డింగ్ కాంట్రాక్ట్ వచ్చేసి సింగిల్ పేమెంట్ ఇస్ 30,000 రూపీస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగేట్ పేమెంట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంట్రాక్ట్ వచ్చేసి 1 lakh మోర్ దెన్ అయితే సో ఏం చేస్తున్నాం 1% లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ అయితేనేమో 1% ఫర్ ఎగ్జాంపుల్ HUF అయితేనేమో కంపెనీ అయితేనేమో 2% అనేది మనం పే చేయాల్సి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింగిల్ పేమెంట్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అది సో అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 30,000 మోర్ దెన్ అయిందంటే కూడా మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ 1% సో TDS అనేది పే చేయాల్సి ఉంటుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంట్రాక్ట్ ట్రాన్స్పోర్టర్ నాట్ కవర్డ్ అండర్ 44E ఉంది. ఓకే సో సింగిల్ పేమెంట్ 30,000 అండ్ అగ్రిగేట్ అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఏమవుతుందంటే మనకి డిక్లరేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఓకే బయట ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన స్టాక్ అంటే మనం ఎక్కడ ఒక యాజ్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నప్పుడు స్టాక్ అంటే సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారు మన ఆఫీస్కి స్టాక్ తీసుకొచ్చారు. ఓకే సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలి మనం. ఓకే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ సింగిల్ పేమెంట్ ఓకే 30,000 కానీ ఫర్ ఎగ్జాంపుల్ 70 అంటే టోటల్ వచ్చేసి 75,000 మోర్ దెన్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి సో 1% మనం ఏం చేయాలి TDS అనేది మనం డేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సో అమౌంట్ అనేది పే చేయాలి. అంటే 30,000 అంటే ఎంత పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1%. సో 1% అంటే ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ మనం TDS అనేది డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని ప్రొవైడ్ చేస్తారంటే మీరు ఎక్కడ వర్క్ చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 44E కింద మనకి ఏం చేస్తాం ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ డిక్లరేషన్ ఫామ్ ఉన్నట్లయితే మనం TDS అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి TDS కలెక్ట్ చేసుకోవాల్సిన డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీ
ద ట్రాన్స్పోర్ట్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ 44E అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సారీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటారు. అంటే అది ఎవరికి ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ లెస్ దెన్ ఆఫ్ 10 గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఆ డిక్లరేషన్ ఫామ్ ఉంటే మన టీడీఎస్ ఈ 1% కూడా 1% లేదంటే 2% కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్కమ్స్ పైన మనకు ఏమవుతుంది, సో టీడీఎస్ అనేది అంటే మనం వర్క్ చేస్తున్న ఆఫీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ దాని రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాని ఉన్నప్పుడు కంపల్సరీ మనం పేమెంట్ చేసినా కానీ లేదంటే మనం జనరేట్ చేసుకున్నప్పుడు కూడా మనం జనరేట్ చేస్తే మనం ఇన్కమ్ మనకు జనరేట్ అవుతే ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పేమెంట్ చేస్తే ఏం చేస్తాం, సో మనం కూడా ఇక్కడ టీడీఎస్ అమౌంట్ డిడక్ట్ చేసుకొని దెన్ వారికి పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐడియా ఉండాల్సింది ఏంటి అంటే సి ఓకే, సో ఈ టీడీఎస్ అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడు మరి రిటర్న్స్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికి ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఓకే, సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి అది టీడీఎస్ ఫైలింగ్ అనేది ఉంటుంది. అది దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో చేయొచ్చు. అయితే నవడేస్ ఎవరు కూడా అంటే త్రూ ఆన్లైన్ ద్వారా చేయరు. సో స్మాల్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి వాటి ద్వారా సో ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో త్రూ మన ఫైలింగ్ అనేది టీడీఎస్ ఫైలింగ్ అనేది త్రూ ఏ విధంగా చేసినామని దట్ ఈస్ ద సెకండ్ థింగ్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద కంపల్సరీ మనకు ఒక ఐడియా అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు టీడీఎస్ లో మెయిన్ ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే ఇస్ ఫార్మ్ 16 అండి ఒకటి. సో మెయిన్ ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ 16. సో ఫార్మ్ 16 అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ 16A. సో ఈ రెండు అండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఫార్మ్ 16 ఫార్మ్ 16A అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్మ్ 16 వచ్చేసి ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్. ఓకే, సో ఎంప్లాయీస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో ఫార్మ్ 16 అనేది ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతుంది. బికాస్ ఎందుకు అంటే మన టీడీఎస్ ఇప్పుడు మన శాలరీ మీద నువ్వు టీడీఎస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన శాలరీ ఉంది. ఓకే, సో శాలరీ మీద ఫర్ ఎగ్జాంపుల్ మన టీడీఎస్ ఎనబుల్ అయింది అంటే ఐ మీన్ సో డేట్ చేసుకున్నాం అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే త్రూ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ 16. అంటే ఇప్పుడు ఎవరు ఈ ఫార్మ్ 16 అనేది ఎవరు ఇస్తారు అంటే బైరెడ్ ఆఫీస్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, సో నాకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరు డేట్ చేసుకున్నారు నా యొక్క టీడీఎస్ అనేది ఎవరు డేట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ బైరెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ చేసుకుంది కాబట్టి బైరెడ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది నాకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫార్మ్ 16A వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దెన్ శాలరీ. ఓకే, సో ఫార్మ్ 16A వచ్చేసి అదర్ దెన్ శాలరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే మన టీడీఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన టీడీఎస్ ఎవరైనా ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీడీఎస్ అనేది కట్ చేసుకొని ప్రొవైడ్ చేశారు, ఐ మీన్ అమౌంట్ ఇచ్చారు. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేయాలి అంటే ఈ ఫార్మ్ 16A తీసుకోవాలి కంపల్సరీ. వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, ఫార్మ్ 16A. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్న శాలరీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ తీసుకుంటారు ఫార్మ్ 16A. ఎవ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిటర్న్స్ టీడీఎస్ రిటర్న్స్ అనేది ఎప్పుడు ఫైల్ చేస్తారంటే క్వార్టర్లీ ఫైల్ చేస్తారు. అంటే సో క్వార్టర్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 months ఒకసారి, అవునా. సో 3 months ఒకసారి ఏం చేస్తారు, ఈ టీడీఎస్ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ క్వార్టర్ ఫైల్ చేసిన తర్వాత మనం శాలరీస్ ఎంప్లాయీస్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూగా మనం దాంట్లో వర్క్ చేస్తుంటాం కాబట్టి సో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎప్పుడు చేస్తాము అంటే దేని పర్పస్ ఫార్మ్ 16 దేని పర్పస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ పర్పస్, అవునా. ఓకే, సో మన అంటే ఫైలింగ్ చేస్తున్నప్పుడు మన ప్రూఫ్ ఏంటి, నీ ఆ శాలరీ నుంచి ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ డిడక్ట్ అయింది అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే ఫార్మ్ 16. ఓకేనా, ఖచ్చితంగా ప్రూఫ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ 16 అనేది అది మనకి ప్రూఫ్ అండి. నెక్స్ట్ మన పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అదర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఇన్కమ్స్ పైన మనం
ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మన టీడీఎస్ ఎవరైనా సరే డేట్ చేసుకున్నారు అంటే కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలంటే ఫామ్ 16A తీసుకోవాలి. సార్ మరి నెక్స్ట్ డేనే ఇస్తారంటే నెక్స్ట్ డే ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే మే మంత్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన టీడీఎస్ ఎవరో డేట్ చేసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్, మే, జూన్ అవునా. సో జూన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూలై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ జూలై 15th లోపల మనకి ఫామ్ 16 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి మన ఫర్ ఎగ్జాంపుల్ మన టీడీఎస్ ఎవరైతే డేట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఫామ్ 16A అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ రెండు అనేది కంపల్సరీ దేనికోసం మనకు యూజ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అది మరి ఈ ఫామ్ 16 అండ్ ఫామ్ 16 ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ 16A మరి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారంటే ఈ డైరెక్టివ్ ఉంటారు కదా, ఐ మీన్ మనకి ఇప్పుడు యూజర్ ఐడి అది లేదు. సో బట్ ఎంతోమంది ఉన్నప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నప్పుడు ఒక వీడియో చేశాను నేను, అది సరే. ఇక్కడ ట్రేస్ లాగిన్ అని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ ట్రేస్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఓకే. సో ఇదండి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నుంచి కంపల్సరీ మనకి ఏం కావాలి, సో మనం లాగిన్ అవ్వాలి. ఓకే. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే దెన్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్, సో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ దీనిపైన లాగిన్ చేస్తే మన అది ఎలా లాగిన్ చేస్తారు అనేది ఒక వీడియో కూడా ఉంది, సరే అది చూపిస్తాను. అయితే దీంట్లో నుంచి ఈ ట్రేసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫామ్ 16 అండ్ ఫామ్ 16A ఫర్ ఎగ్జాంపుల్ మన టీడీఎస్ ఎవరైతే డేట్ చేసుకుంటారో వాళ్ళు దాంట్లోకి వెళ్ళి, సో అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ బైరెడ్ ఇన్స్టిట్యూట్ నేనే వర్క్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వేరే వాళ్ళది సో ఫామ్ 16 ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ 16 ఇవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో లాగిన్ అవ్వాలి. దీంట్లో లాగిన్ అయిన తర్వాత సో ఫామ్స్ అతని యొక్క డీటెయిల్స్ అనేది టైప్ చేయాలి ఫస్ట్. అంటే అతని యొక్క ఐ మీన్ అతని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ నెంబర్ అండ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో ఫామ్ 16 కావచ్చు లేదంటే ఫామ్ 16A కావచ్చు మనం ఏం చేస్తాం దాంట్లోకి ఐ మీన్ అతనికి డౌన్లోడ్ చేసి సో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఎలా అనేది కూడా ఒకసారి వీడియో ఉంది పంపిస్తాను నేను, చూసుకోండి మీరు. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతవరకు మనకి ఒక ఎవ్రీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో ప్రతి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీ యొక్క టీడీఎస్ అమౌంట్ అనేది అంటే ఐ మీన్ ఎంత పర్సెంటేజ్ చేసుకోవాలనే విషయం ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. అంటే సో ఇక్కడ పర్సెంటేజెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ మన పర్సెంటేజ్ లేని దేనికి లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫర్ సాలరీస్ లేదు. అంటే మరి సాలరీస్ కి ఎలా డేట్ చేయాలి అంటే మరి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తెలియాలి. ఓకేనా. సో మీ అందరు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్ళి సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ సో 2020-21. ఓకే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది, సో ఇది ఒకసారి ప్రింట్ తీసుకుందాం, స్క్రీన్ షాట్ తీసుకుందాం. అది టైప్ చేయకుండా ఏం చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీస్తున్నాను. ఓకే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ వచ్చేసి 0 to 2.5 lakhs ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ నిల్ అండ్ 2.5 to ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs 5%. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరికి అవైలబుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ వస్తుందండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2.5 lakhs to 5 lakhs ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5% ట్యాక్స్ అనేది పడుతుంది. ఎంత నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సో 2.5 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs మధ్యలో మనకు 5% ట్యాక్స్ పడుతుంది.
నెక్స్ట్ 5 lakh నుంచి 7.5 lakhs is a 10%, and 7.5 to 10 lakhs is a 15%, and 15 to 12.5 is a 20%, and 12.5 to, for example, 15 lakhs is a 25%, and for example above 15 lakhs 30%, for example మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది సో పడడం జరుగుతుంది. ఇది జనరల్ పబ్లిక్. ఓకే, ఇది జనరల్ పబ్లిక్. అంటే జనరల్ పబ్లిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సో 0 to 60 years. ఓకే, ఇది 0 to 60 years వాళ్ళకి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 0 ఫర్ ఎగ్జాంపుల్ 60 to 80 years సీనియర్ సిటిజన్ కోహోరెట్ ఉంటుంది. అగైన్ మోర్ దెన్ సీనియర్ సిటిజన్ కి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది ఎగ్జామ్షన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో అది తర్వాత చూసుకోండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ కి సాలరీ అనేది దేని బేస్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ పర్సెంటేజ్ అనేది దేని మీద మనం దేని బేస్ ఫైనలైజ్ చేస్తామంటే సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదా, సో దీని బేస్ మీద మనం చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు. ఓకే, సో ఎక్స్ పర్సన్ యొక్క ఫర్ మంత్ సాలరీ ఎంత? ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ 42,500 ఫర్ మంత్. ఓకేనా? సో ఫర్ మంత్ ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ 42,500. సో 42,500 అంటే ఫర్ ఇయర్ కి ఎంత అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,10,000 అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 12 into 12 చేస్తే 5,10,000 అవుతుంది. అవునా? సో ఫర్ ఇయర్ కి ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 5,10,000 అవుతుంది. 5,10,000 అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్లాబ్ రేట్ లో ఉంది ఒకసారి చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఇక్కడే ఉన్నాయి కదా, సో ఏ స్లాబ్ రేట్ లో ఉన్నాం అంటే చూసుకోండి ఒకసారి. 5,10,000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ స్లాబ్ రేట్ లో ఉన్నాం. అవునా? థర్డ్ స్లాబ్ రేట్ 5 lakhs to 7.5. ఎందుకంటే ఇక్కడ 5 lakhs ఎబో దాటింది కాబట్టి 5 lakhs నుంచి 7.5 lakhs మధ్యలో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ స్లాబ్ రేట్. ఓకే, సో ఏ స్లాబ్ రేట్ లో ఉన్నామండి? ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ స్లాబ్ రేట్ లో ఉన్నాం. సి ఇప్పుడు మనం ఏం చేయాలి మరి అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీడీఎస్ ఎంత పర్సెంట్ ఫర్ మంత్ ఎంత టీడీఎస్ అమౌంట్ అనేది ఇప్పుడు అతన్ని మనం డేట్ చేసుకోవాలి. ఎక్స్ పర్సెంట్ యొక్క టీడీఎస్ అమౌంట్ అనేది ఎంత పర్సెంట్ మనం డేట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సి మనకు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్లాబ్ రేట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సో 2.5 to 5 lakhs మధ్యలో ఎంత పర్సెంట్ కట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ సో 5% కట్టాలి అండ్ 2.5 lakhs వచ్చేసి నిల్లు. అంటే నిల్లు అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh ఎబో ఎంత ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 lakh ఎబో ఎంత ఉంది అంటే ఇస్ 10,000 రూపీస్ ఉంది. నెక్స్ట్ 2.5 to 5 lakh. Okay, so next again 0 to సో 2.5 అంటే జస్ట్ దాన్ని డివైడ్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకేనా? సో ఒకసారి జస్ట్ ఓకేనా? సో స్మాల్ డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 lakhs అబౌట్ ఎంత ఉంది? 10,000 ఉంది కదా. మరి 5 lakhs అబౌట్ అయితే ఎంత పర్సెంట్? ఫర్ ఎగ్జాంపుల్ 10%. అవునా? సో 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మీద ఎంత అవుతుంది? 1,000. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2.5 lakhs to 5 lakhs మధ్యలో ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 5%. సో 2.5 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఎంత అవుతుంది అమౌంట్? ఫర్ ఎగ్జాంపుల్ 2.5 lakhs అంటే సో 2,50,000 అవుతుంది. అవునా? ఎస్. మరి 2,50,000 పైన ఎంత పర్సెంట్ కలెక్ట్ చేయాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ 5% ఎంత అవుతుంది? సో 12,500 రూపీస్ అవుతుంది. 12,500. ఎస్, 12,500 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 0 to 2.5 వచ్చేసి మనకి ఏముంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2.5 ఇస్ నిల్. సో కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0.
ఇప్పుడు సమ్ అంతే. సో కొందరు ఎలా ఆలోచిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ 5 to 7.5 lakhs ఉంది కాబట్టి 10% కలెక్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,10,000 మీద 10% కలెక్ట్ చేయాలని చెప్పేసి అలా కలెక్ట్ చేయకూడదు. దట్ ఈస్ రాంగ్. ఓకేనా? సో అలా కలెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సాలరీని 5 lakhs ఎబోవ్ ఎంత ఉంది, ఓకే 10,000 అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2.5 నుంచి ఎంత ఉంది 5 lakhs మధ్యలో 0 to 2.5 వచ్చేసి నిల్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోటల్ మనకు సో ట్యాక్స్ అమౌంట్ ఎంత ఉంది, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ 13,500 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year కి ఆ పర్సన్ ఓకే ఎక్స్ అనే పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఆన్ సాలరీ మీద మన టీడీఎస్ అమౌంట్ అనేది ఎంత పే చేస్తాడు అంటే 13,500 రూపీస్. ఓకే సో ఫర్ ఇయర్లీ ఎంత పే చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ 13,500. సో 13,500 ఫర్ ఇయర్లీ అంటే డివైడెడ్ బై ఫర్ ఎగ్జాంపుల్ 12 కొట్టండి. సో 13,000 డివైడెడ్ బై 13,500 డివైడెడ్ బై సో ఎన్ని మంత్స్ మనకి 12 months కదా. సో 12 months అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది, సో 1,125 రూపీస్ అవుతుంది. అంటే ఒక 1 year కి ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ అమౌంట్ అనేది సారీ ఫర్ మంత్ కి సో టీడీఎస్ అమౌంట్ అనేది అతను ఎంత పే చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1,125 రూపీస్ టీడీఎస్ అమౌంట్ అనేది సో ఎవరు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎంప్లాయ్ ఇట్స్ మీ అంటే నా యొక్క టీడీఎస్ అమౌంట్ అనేది బై రేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంతా డిడక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ అమౌంట్ అనేది డిడక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిడక్ట్ చేసుకుంటున్నారు కదా. సో ఈ డిడక్ట్ చేసుకున్న అమౌంట్ మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం మరి అంటే ఎంత పర్సెంట్ అవుతుంది మరి సాలరీ పైన. సో దాని సాలరీ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 42,500 ఉంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు 100% అవునా. మరి ఫర్ ఎగ్జాంపుల్ అది సో 1,125 రూపీస్ అనేది ఎంత పర్సెంట్, ఎంత పర్సెంట్ అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 42,500 అనేది 100% కదా. మరి 1,125 రూపీస్ అనేది ఎంత పర్సెంట్ అవుతుంది మరి, $2.647 వస్తుంది సార్. 2.647 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో 2.6 లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టీడీఎస్ అమౌంట్ కొద్దిగా మోర్ దెన్ పే చేసినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2.7% ఫర్ ఎగ్జాంపుల్ 2.7% వేసుకోవచ్చు. ఓకే సో సాలరీస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అంత ఉంటే మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ అనేది సో సాలరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ మీద మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సాలరీ మీద ఫర్ ఎగ్జాంపుల్ మన టీడీఎస్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పర్సన్ ఉన్నాడు. ఓకే సో అగైన్ వై అనే పర్సన్ ఉన్నాడు. అమ్మా చెప్పండి. కొంతమంది లోన్స్ అంటే ట్యాక్స్ తప్పించుకోవచ్చు అని లోన్స్ కడతారు కదా సార్, ఈఎంఐలే కడతారు కదా. అనేది కట్ చేసిన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది, లోన్ అంటే సో బ్యాంక్ లోన్ డేట్ అయిపోతుంది కాబట్టి సాలరీ అమౌంట్ నుంచి అమౌంట్ ఏమవుతుంది మైనస్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ దాని మీద ఏమైనా ఉంటే అప్పుడు సో మరి ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 5,10,000 వస్తుంది సార్ ఒక పర్సన్ కి, అతను ఒక 2 lakhs ఎంతో లోన్ కడుతున్నాడు అనుకున్నాం సార్. 3 lakhs ఓకే అప్పుడు అది డిడక్ట్ చేసి 3,10,000 స్లాబ్ తో చూస్తారు సార్ ట్యాక్స్ ఆ విధంగా చూడాలి. అంటే అప్పుడు అతను ఈఎంఐ అది బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని నేను ఇలా పర్ ఇయర్ ఎంత కడుతున్నానని చెప్పి వీళ్ళకి సబ్మిట్ చేస్తే అది వదిలేసి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అది ఆటోమేటిక్ తెలిసిపోతుంది వాళ్ళకి. అంటే సిబిల్ అవి ఉంటాయి కదా సార్, అలా తెలుస్తాయి. సివిల్ స్కోర్ అంటే మన పేమెంట్ బట్టి అది ప్రొవైడ్ అంతే సార్. సో మన పేమెంట్ బట్టి అది సివిల్ స్కోర్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మన ఇది లోన్స్ ఉంటుంది కదా, లోన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ తెలిసిపోతుంది. అంటే మనం ఫైలింగ్ లో కూడా చూపిస్తాం, అది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో కూడా
సో ఏమైనా లోన్స్ ఉంటాయి కదా కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది హౌసింగ్ లోన్స్. ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారు కదా, అలాంటివి కూడా డిడక్ట్ అవుతాయి. అవి ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసి ఐటీసీ కింద వస్తాయి. ఐటీసీ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అవి డిడక్షన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. సో అవి రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అవి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి లోన్ పేమెంట్స్ ఒకటే ఐడియా ఉంది సార్ నాకు ఈఎంఐ, దాంతో పాటు అలా డిడక్ట్ అయ్యి ఇంకేమన్నా ఉంటాయా? అంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కింద ఐటీజీ అండ్ ఐటీడీడీ అలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ కింద మనం ఏం చేయొచ్చు, సో సమ్ అమౌంట్ అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఓకే. ఓకే, ఒకసారి ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన టాలీలో ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా ఒకసారి చూద్దాం. దెన్ ఒకటి స్మాల్ ప్రాబ్లం పంపిస్తాను నేను.